ఇక గగన్యాన్ మరో ముందడుగు ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ సక్సెస్, వ్యోమగాముల భద్రతకు ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ పనితీరు పరిశీలన, సువర్ణ అధ్యయనాన్ని లిఖించిన ఇస్రో. ఇక బాలబాలయ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నందమూరి నటసింహం యూకే గోల్డ్ ఎడిషన్లో పేరు, ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా హీరోగా గుర్తింపు ఈ నెల 30న అందజేయనున్న సీఈఓ. ఇక తెలంగాణకు యూరియా ఇచ్చం, ఎంత డిమాండ్ ఉన్నా ఇచ్చేందుకు సిద్ధం, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలవబోతా ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా. ఇక యూరియా ఇవ్వకుండా అబాండాల, వాస్తవాలు పక్కదారి పట్టేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, 11 ఏళ్లుగా లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది, కేంద్ర వైఫల్యాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణల, యూరియా పక్కదారి పట్టలేదన్న మంత్రి తుమ్మల. ఇక దేవుడు గొప్ప డిజైనర్, లైఫ్ సైన్సెస్కు కేంద్రంగా తెలంగాణ, ప్రకృతిని విస్మరించవద్దు, 2047 రైజింగ్ నినాదంతో పనిచేస్తున్నాం, తయారు నుంచి ఆవిష్కరణల వైపు నడుస్తున్నాం, 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణలు, స్టార్టప్లకు తెలంగాణ సరైన వేదికగా వెల్లడి. ఇక 42% కసరత్తు, మంత్రుల కమిటీ భేటీలో రచ్చ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్, లీగల్ ఒపీనియన్ కోసం ఢిల్లీ కంట. ఇక కాంగ్రెస్ నయా వ్యూహం అంట, ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు, కంచైలేయ సుధాంశు కుమార్తో పాటు 23 మందికి చోటంట. ఇక బాచుపల్లి భూలీలంట, లెక్కలేనన్ని మరీ చర్యలుంటాయా, రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో తెలుసా, వాటిపైన చర్యలుంటాయా. ఇక ఇసుక రీచ్లలో దోపిడీ అంట, లారీకి 33,500 నుంచి 4,000 దోపిడీ అంట, లెవలింగ్కు 1000 వసూలు, కాంటా 500, పార్కింగ్కు 200 అట, ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్, అదనపు వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, ఆన్లైన్ బుకింగ్ ఉన్న కొనసాగుతున్న దందా, డబ్బు అడిగితే తిరస్కరించిన డ్రైవర్లపై దాడులు, టీజీఎండీసీ పేరుతోనే అక్రమ వసూళ్లు, కొరవడిన అధికారుల పర్యవేక్షణ, ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు, అక్రమాలను అరికట్టాలని విజ్ఞప్తి. ఇక అడ్డమైన రాతలు రాయొద్దు, నేతల మధ్య గ్యాప్ తేవాలని చూడొద్దు, వ్యక్తిగత ఎదుగుదల కోసం పార్టీకి నష్టం కలిగించొద్దు, వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా చేయించిన చర్యలు, సస్పెన్షన్, టర్మినేషన్ ఎదుర్కోక తప్పదు, సోషల్ మీడియా టీంకు సీరియస్ వార్నింగ్ అంట. ఇక ఆరోగ్యశ్రీపై కుట్ర అంట, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల గేమ్, కొత్తవి ముందుకు రాకుండా నెగిటివ్ ప్రచారం, బిల్లులు రావడం లేదంటూ హడావుడి, సర్కార్ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి విషయాలట, కాంగ్రెస్ హయాంలో 17,880 కోట్లు చెల్లింపట, పేరుకుపోయిన బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బకాయిలంట.